triplex villas at Bachpalli, APR Projects. మీరు ఆల్రెడీ రాజకీయాలు ఉన్నారు ఇప్పుడు. మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షులు, కానీ ఈ మధ్యన సైలెంట్ అయిపోయారు. ఏపీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన శైలజానాథ్ గారు చాలా సైలెంట్ అయిపోయారు. ఎందుకో ఒకవైపు రఘువీరారెడ్డి గారు మౌనం వహిస్తున్నారు, శైలజానాథ్ గారు కూడా మౌనం వహిస్తున్నారు. అందులో షర్మిలమ్మ ఏపీసీసీ అధ్యక్షురాలు అయినాక ఇంకా మౌనం పాటిస్తున్నారు అంటున్నారు. అలా యాక్టివ్ కదా శైలజానాథ్ అనేవాడు, ఊరికి ఒకటి కాదు కదా, ఎప్పుడు కూడా యాక్టివ్. అసలు ఎప్పుడు కూడా యాక్టివ్. ఏమైందంటే షర్మిల అనే మాట కాదు కానీ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కొత్త తరానికి పనిచేసే అవకాశాన్ని ఇచ్చాం. మనం ఎందుకు దాంట్లో ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం లేదు అనుకుంటా ఉన్నాం. సీనియర్లుగా మీ అనుభవాన్ని ఆమెకు అడిగితే చెప్తాం. అడగరా అంటే మీటింగ్లు ఉంటే మాట్లాడతారు. ప్రత్యేకంగా షర్మిలమ్మ గారిని పక్కన పెడితే రాజశేఖర్ రెడ్డి గారికి నమ్మిన వారిలో మీరు కూడా ఒకరు. అనంతపురం జిల్లాలో రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు మీరు, చాలా దగ్గర వాళ్ళు. ఆయన ఎంతో ప్రేమించే వాళ్ళు, మీరు చాలా అభిమానించే వాళ్ళు కూడా. ఓకేనా. మరి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఆమెకు తెలుసు కదా శైలజానాథ్ గారు ఎవరు, మా నాన్నకి ఎంత ఆత్మీయులుగా ఉండేవాళ్ళు, అసలుకి ఒక తమ్ముళ్ళలాగా ఉండేవాళ్ళు. మరి అలాంటిది మరి పార్టీ అది పక్కన పెట్టినా కూడా మీతో సలహాలు సూచనలు తీసుకోవడానికి ఆవిడ ఎందుకు? అంటే జనరేషన్ తీసుకోదని కాదు కానీ నేను రగన్న దగ్గరికి నాకేమాత్రం ఒక మాట మనసులోకి వస్తే రగన్నకు ఒక మాట చెప్పేవాడిని. అతను ఇంటాడో ఏంటో సంబంధం లేక కానీ అన్నకు ఒక మాట చెప్పాలని చెప్తుండేవాడిని. ఏదైనా పెద్ద తప్పు లాంటి నిర్ణయం తీసుకుంటే లేక నష్టం వచ్చే నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కానీ పార్టీకి కానీ అన్న చెప్పేవాడు, ఇది కరెక్ట్గా శైలజ చూడని చెప్పేవాడు. అంటే అది మాకున్న రిలేషన్. అది ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్కి కాంగ్రెస్ పార్టీ మెంబర్కి ఉన్న సంబంధమే మాకుంది. సో కాబట్టి ఎప్పుడు అవసరమైనప్పుడు మీటింగ్లు ఏదైనా అడిగితే చెప్తా ఉన్నాం. ప్రత్యేకంగా పని కట్టుకొని మేము చెప్పడం లేదు. అట్లాగే ఎందుకంటే జనరేషన్ గ్యాప్. కాంగ్రెస్ పార్టీని మీరు ఓన్ చేసుకొని కదా ఇప్పటి వరకు ఉన్నారు. అలాంటప్పుడు ఈ రోజు కూడా ఆవిడ అడిగినా అడగకపోయినా పార్టీ బలోపేతానికి ఏపీలో మీ వంతు కృషి చేయాలి కదా మీరు. అంటే ఇది కొద్ది కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇది అసలు క్వశ్చన్ ఇదే ఇంకా కాంప్లికేటెడ్ క్వశ్చన్ రాలేదు అనుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే ఆలోచన ధోరణిలో మార్పులు ఉంటాయి. నేను పిసిసి ప్రెసిడెంట్ కొద్దిమందిని పక్క పెట్టాను, కొద్దిమందిని అడిగారు, నువ్వు వాళ్ళని మర్చిపోవడం కాదు, చాలా గుర్తుపెట్టుకొని పక్కకు పెట్టాయని చెప్పే పేర్లు వద్దు, పక్కకు పెట్టాను నేను. వీళ్ళ వల్ల నష్టం అని. పైగా అప్పుడు కరోనా టైం, మేము తీసుకున్న కరోనా టైంలో ఉండేవాళ్ళం. ఆ సంవత్సరం అంతా నాకు 2 సార్లు కరోనా వచ్చిపోయాయి. అట్లా ఒక ఆలోచన ఉంటుంది. అట్లా ఈ పిసిసి ప్రెసిడెంట్ గారికి కొత్త జనరేషన్ పెట్టుకుందామని ఆలోచన ఉన్నట్లుంది. సో అన్ని చోట్ల కూడా కొత్త వాళ్ళని తెచ్చిపెట్టారు. సో మా జిల్లాలో ఏదైనా సలహా ఇస్తే అడిగితే చెప్తా ఉన్నాం. లేదంటే జనరల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇప్పుడప్పుడు మాట్లాడుతున్నాం. ఇప్పుడు 6 నెలలకు 3 నెలలకు ఒకసారి ప్రెస్లో మాట్లాడుతూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు అంటున్నారు అనమాట. అందరూ మేధావులందరూ కూడా ఒక మేధావి మౌనము సమాజానికి పెద్ద చేటు అంటారు కదా, ఆ మేధావి వర్గానికి చెందిన వారు మీరు. గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సీఎం రేస్లో ఉన్నోళ్ళు, సీఎం రేస్లో ముందున్నోళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా బలమైన నాయకులు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి మరి ఒక రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నారు. వాళ్ళు ఎంచుకున్న తర్వాతనే బొత్స గారు మంత్రి అయ్యారు, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ. ఆనం రామనారాయణ గారు 2019లో ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు మళ్ళీ గెలిచి టీడీపీలోకి వెళ్ళి మంత్రి కూడా అయిపోయారు ఆయన. కానీ శైలజానాథ్ గారు మాత్రం కాంగ్రెస్ పార్టీ కోసమే ఉంటూ శర్మిలమ్మని పక్కన పెడతాం, మరి బలోపేతానికి ఎందుకు కృషి చేయడం లేదు? ఒక జిల్లా కాదు, శైలజానాథ్ గారి క్యాడర్ ఒక జిల్లా కాదు, ఒక మంత్రిగా పనిచేసిన నాయకుడైనా మంత్రిగా పనిచేసిన వ్యక్తి. మరి రాష్ట్రం మీద ఫోకస్ ఏమైంది, ఎందుకు చేయలేకపోతున్నారు? అట్లా కాదు. రాష్ట్రం మొత్తం మీద పిసిసి ప్రెసిడెంట్గా కానీ మంత్రిగా కానీ లేకపోతే సమైక్యాంధ్ర మూమెంట్లో కానీ మొత్తం మీద స్టేట్ వైడ్గా అన్ని చోట్ల అంతా ఎంతో తెలిసి పిల్లలు ఉంటారు, లీడర్లు ఉంటారు. ఇప్పటికి కూడా మెజారిటీ ఆ రోజు నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కార్యకర్తలు లీడర్షిప్లో ఉన్నారు ఆఖరి. కానీ ఏంటంటే ఇన్యాక్టివ్గా ఉన్నామా అనే పదం కంటే కూడా నేనేమనుకుంటున్నా అంటే నేను వర్కర్ అనుకుంటా ఉన్నా. అడిగితే ఏదైనా సలహా ఇద్దాం అనుకుంటా అంతే, అడగకపోతే లేదు. అడగకపోతే ఎందుకంటే నిజంగా అంత అడిగే అవసరం వస్తే అడుగుతారు కదా. చింతామోహన్ గారు, మీరు, మన హర్ష కుమార్ గారు కావచ్చు, పల్లం రాజు గారు కావచ్చు, కుప్పలేశ్వర్ గారు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఒక పిల్లర్స్లా నిలబడి ఈరోజు మీ నాయకుడు, మీరు అభిమానించే నాయకుడు, మహానేత తనయాడ షర్మిలమ్మ గారు ఉంటే అడిగితేనే మీ సూచనలు సలహాలు ఇస్తామంటున్నారంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మీకు ఒక విధమైన వ్యతిరేకమైన ఉండాలి, లేదంటే మీ చూపు బలంగానా ఇటు వేరే పార్టీ పైన వెళ్తుండాలి. వేరే చూపు వేరే పార్టీ పై నన్ను అడ్డుకునేవాడు ఎవరు లేదు. నన్ను నేను రాజశేఖర రెడ్డి మాట వినేవాడిని అంతే. నేను రాహుల్ గాంధీ, ఐ లవ్ హిమ్. నాకు రాజశేఖర రెడ్డి గారే ప్రేమించారు ఆయన, ఇంకా మీరు ప్రేమిస్తారు. రాహుల్ గాంధీ గారి పట్ల నాకు ప్రేమ ఉంది, అభిమానం ఉంది, పెద్ద ఎత్తున ఉంది.
నేను రాజశేఖర రెడ్డి గారు నన్ను మాడగలరు, అంతో ఇంతో రఘువీర్ రెడ్డి గారు నన్ను కొద్దిగా కంట్రోల్ చేయగలరు. మరి మీ గురువు అనంతరామరెడ్డి గారు? ఇంకా అదే ఆ పేరుకి వస్తున్నా. వెంకటరామరెడ్డి గారు నా ఆలోచనలు మార్చగలరు. అట్లాగే దివాకర్ రెడ్డి గారు అన్నాక నాకు పగలడం గౌరవం ఉంటుంది. తెలుసు, మిమ్మల్ని టీడీపీలోకి తీసుకోవడానికి ఎంతో ప్రయత్నం అదే కాదు, అతను అసలు నేను అంతో ఇంతో అసలుకి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అసలు నా శైలజ అని తిరిగిన పాప నాకు ఇప్పుడు గుర్తుంది ఆయన. సో నేనేమంటా అంటే ఇప్పుడున్న పరిస్థితి పక్కకు చూస్తున్నాం లేదా అని కాదు, చూస్తే ఇట్లే ఉంది. ఉదాహరణకి కొత్త కమిటీలు వేశారు, చాలామంది నేను చూశాను, దాన్ని చూశాను, చాలామంది కొత్త పిల్లలు దాంట్లో ఉన్నారు. సో ఐ థాట్ దట్ సరికొత్త నవీన ఆలోచనలు, నవీన నాయకత్వం, నవీన పోకళ్ళు ఉంటాయిలే. మనం అంత పాతకాలం, మనం ఎట్లా అంటాం, కార్యకర్తలు మాట్లాడాలా, కార్యకర్తలు భుజావం చేసుకుని తిరగాల, కార్యకర్తలు కూర్చొని భోజనం చేయాలా, వీలైతే కార్యకర్తలు ఆడ కూర్చొని టీ తాగాల, ఇటు అనుకుంటే బ్యాచ్ మనం అయిపోతుంది. ఇది పాతకాలం ఆలోచన. కొత్త కాలం ఆలోచనలు ఏంటంటే ఇవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే. సో నాకు ఇంతవరకు కూడా మంత్రిగా ఉన్నప్పుడు నాకే అవి ఏదో కార్లు కొట్టించారు, అవి కూడా వాళ్ళే. నాకు ఆ కార్లు ఇప్పుడు నాకు ఉండవు, నేను ఆ బ్యాచ్ కాదు. సో నా పేరే అంటారే, నేనే ఐడెంటిటీ అంటా. కరెక్ట్. నాకెందుకు ఐడెంటిటీ కార్డ్, నేనే ఒక ఐడెంటిటీ అనే బ్యాచ్ అయినప్పుడు. ఇప్పుడు మారింది ట్రెండ్, దీనికి ఎవరు నేను తప్పడ్డాం లేదు. ఇది ట్రెండ్ మారింది. ఇటీవల నాకు తెలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ జరిగినప్పుడు షర్మిలమ్మ గారి యొక్క నిర్ణయాల పట్ల కావచ్చు, ఆమె తీసుకునే విధానపరమైన అంశాలలో కావచ్చు, సీనియర్ల నుంచి బాగా వ్యతిరేకత వ్యక్తమైంది ఆ కార్యక్రమంలో అనేది అయితే బయట ప్రచారం జరుగుతుంది. షర్మిలమ్మ గారి పట్ల హర్షకుమార్ గారు అయితే మరీ ఎక్కువగా వ్యతిరేకించేశారు అనేది జరుగుతుంది. అసలు షర్మిలమ్మ గారిని పక్కన పెట్టి నాకు పీసీసీ కావాలని మీ సన్నిహిత మిత్రుడు హర్షకుమార్ గారు డిమాండ్ చేస్తున్నారు, అది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దానికి ఏమంటారు? పీసీసీని చాలామంది అడగచ్చు, ఢిల్లీ నిర్ణయం తీసుకుంటుంది. హర్షకుమార్ గారు అడిగే అన్ని అర్హతలు కలిగి ఉన్నాడు, బట్ ఢిల్లీ వుడ్ టేక్ ద డెసిషన్. సో ఈ కాంటెస్ట్లో మీరు ఎంత మాట్లాడినా నేను చెప్పగలిగింది ఒకటే, కొత్త ఆలోచనలు, కొత్త పిల్లలు, కొత్త పోకళ్ళు వచ్చినప్పుడు మన అనుభవం ఎప్పుడు వాళ్ళకి అవసరమైతే అడుగుతారు. ఒక స్ట్రైట్ పాయింట్ సార్, కొత్త ఆలోచనలు, కొత్త రక్తం. మీ రాజన్న రక్తం ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. అంటే ఇప్పటి వరకు ఆమె ఏపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటికొట్టి ఈరోజు వరకు కూడా ఆమె తీసుకున్న ప్రతి నిర్ణయము, పార్టీ బలోపేతం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కదా, కరెక్ట్గా నడుస్తుంది అంటారా? అది మేము చేసే విధంగా లేదు. ఎలా ఉంది, మీరు ఏమనుకున్నారు, అవి ఏం చేస్తారు? ఏమంటే ఈ మోడర్న్ డేస్లో ఉంటుంది చూసారు, ఎట్లా అంటే ఈ వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, లేకుంటే ఇంకా నాకు ఇప్పటికీ నాకు లొకేషన్ పెట్టమంటే చేత కాదు. ఇప్పటికీ నిన్న నేర్చుకున్నా, అర్జెంటుగా లొకేషన్ పెట్టాలి, అతగాక అసలుకి కొడుకుని పట్టుకుని లొకేషన్ పక్కనే ఉంచు అన్నాడు. డాక్టర్ సాకే శైలజానాథ్ ఎండి ఫిజిషియన్, మంచి మార్కులు. మీరు మళ్ళీ ఫిజిషియన్ కూడా, ఫిజిషియన్ సో ఎంత రాదా లొకేషన్ పంపించడానికి? రాదు అమాయకులా మీరు? నాకు ట్విట్టర్ లేదు, ట్విట్టర్ అకౌంట్ మాకు లేదు, ఫేస్బుక్ అది కూడా లేదు నా దగ్గర, లేవు, పాతకాలం వల్ల కదా. నీకంటే తప్పదు, ఆ ఫీల్డ్లో ఉన్నావు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.